నమస్తే అండి. నమస్తే. రోజు 29th డిసెంబర్ మండే అండి. మేము సింహాచలం దర్శనానికి వచ్చామన్నమాట. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. నత్త అంటే షెల్ వరకు వచ్చింది. ఓకే 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 రెడీ. నా వాయిస్ వస్తుందా? లైటింగ్ అంతా బాగుంది కదా, బ్యాక్గ్రౌండ్ లో గుడి. ఓకే ఓకే రెడీ, స్టార్ట్ చేసేద్దాం. అయ్యో అయ్యో అయ్యో, అప్చారు అప్చారు అప్చారు, సింహాచలం అప్పన్న దేవాలయంలో అప్చారు. మీ బతుకులు చెడా పులిహారలో నత్త వచ్చింది. ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏ సనాతని పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదన్నా, కుటుంబ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదన్నా. మీరు చూస్తారా, కుటుంబ ప్రభుత్వం సంబంధం లేకుండా ఉంది ఈ విషయంలో. ఈ రోజు పులిహోరలో నత్త వచ్చింది, రేపు ఫిష్ వస్తుంది, ఎల్లుండి కోళ్లు మేకలు అన్నీ వచ్చేస్తాయి పులిహోరలోకి. కుటుంబ ప్రభుత్వం ఇలాగే మౌనంగా ఉంటుందా ఈ విషయం పైన? ఇప్పుడు చెప్పండి, ఇది ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం యొక్క వైఫల్యమే కదా? దేవాలయాలను కుటుంబ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా? నీ అబ్బా, కుటుంబ ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏంట్రా? ఆ నత్త నేనే పెట్టాను రా. ఎరా నువ్వేమన్నా మా పార్టీ వాడువా? ఈ కుటుంబ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడానికి ఆ నత్త పెట్టావా? అయ్యో కాదండి, గుళ్ళో మాకు సరిగా మర్యాద ఇవ్వట్లేదని పులిహోరలో మేమే నత్త పెట్టామండి. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇలా వైరల్ చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందని మేమే పెట్టాము. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఇదిగో ఈ 10,000 తీసుకొని నిజంగానే నత్త వచ్చిందని చెప్పండి. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఒర్రే, మాకు సపోర్ట్ చేస్తే మీరు బయట ఉంటారా? దేవాలయం జోలికి వెళ్తే ఆ కుటుంబ ప్రభుత్వం లోపలేస్తుందిరా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.